చాలా అంటే చాలా క్యూట్ ఉండు. నేను బైక్ చేయకపోతే కొట్లాట పెట్టుకోరు. గైస్ ఇది వచ్చేసి రామున్ గణేశుడు, నాకు తెలిసి 4. ఇది వచ్చేసి శివాజీ మహారాజ్ చేస్తారు మనకి. సో ఇది కూడా సెటప్ మంచిగా ఉందని చూపిస్తుంది. సో గైస్ ఇది వచ్చేసి మనకైతే కృష్ణుని గణేశుడు అయితే ఇక్కడ ఉన్నది. ఇది మదన్ బైక్ అయితే 15,000 లోపల వస్తాయి, బుక్ చేసుకుంటాడంట. ఇంకో దగుడ్ సెట్ అయితే వచ్చేసాను మంచి చెప్పండి. ఇది వచ్చేసి మనకైతే ముంబైలో కనిపిస్తాయి ఇట్లాంటి స్టైల్ కొంచెం. ఇది వచ్చేసి దత్తాత్రేయ గణేశుడు, సో మంచిగా పులి మీద వచ్చేసి మంగళమూర్తి గణేశుడు అంట. మంచిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనది ఈ మొత్తం గణేశులు అయితే. హలో గైస్, వెల్కమ్ టు డింగో టాక్స్. సో ఈ రోజు వచ్చేసి మనం నాగోల్లా బావురాయ్ ఆర్ట్స్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది నేను అడ్రస్ అయితే నేను చూపిస్తాను. ఎంట్రన్స్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది, దాని పక్కన గలీల నుంచి డౌన్లోకి వచ్చినాక మీకు రైట్ సైడ్లో అయితే కనబడుతుంది. ఒకసారి బ్యాక్ కెమెరా అయితే పెట్టి క్లియర్గా చూపిస్తాం. మెట్రో పిల్లర్ నెంబర్ C847 అంట. సో ఒకసారి చూసుకోండి, ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. వెళ్ళిపోవాలి మనం గాయ్స్. మనకైతే అది నాగోల్లి మెట్రో స్టేషన్ అయితే ముంగట ఉంటుంది. మన ఉప్పల్ దాటినాక కొంచెం ముందర రాగానే లెఫ్ట్ సైడ్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన గలీల నుంచి లోపలికి వచ్చినాక మనకైతే ఈ షెడ్ అయితే కనిపించేస్తుంది. గాయ్స్ నాకైతే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. నేను నాగోల్లో కూడా వేరే బ్లాగ్ చేసినాను ఇంతకుమందికి. అందులో అయితే అంత కలెక్షన్ అయితే నాకు కనిపించలేదు. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 50-60 వెరైటీస్ అయితే నాకు కనబడుతున్నాయి. సో ఒకటొకటి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. కుదిరితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనది ఈ మొత్తం గణేష్లు అయితే ఏవేవి ఉన్నాయో, సో మన అయితే గణేష్లది ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సీజన్ మొత్తం అయితే అన్ని గణేష్లు వస్తాయి. మన రీసెంట్గా నేను ఖైరతాబాద్ కూడా గణేష్ ఉంది బ్లాగ్ పెట్టినాను, చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ వెళ్ళి చూసుకోండి. సో చలో మళ్ళీ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 78,000 అనేది 70,000 అంట. సో ఫినిషింగ్ అయితే చూసుకోండి ఒకసారి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. కిరీటం కూడా వచ్చింది బ్యాక్ సైడ్. బ్యాక్గ్రౌండ్ అయితే దీనికి ఎక్స్ట్రా అయితే ఏం రాలేదు. ఈ గణేషుని కిందకి ఏదైతే చూపెట్టినానో ఈ గణేషునికి అయితే సైడ్లో అయితే ఇది లాయన్ అయితే వచ్చేస్తుంది మనకి. ఒకసారి చూసుకోండి, ఇది వచ్చేసి లాల్బాగ్ గణేష్. మనకి సైడ్లో అయితే లాయన్స్ అయితే వచ్చేసినాయి. సో ఒక్కసారి ఫినిషింగ్ చూసుకోండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఐస్ కూడా చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడైతే మనకు కండువా ఇచ్చేసినారు, బ్లూ కలర్ ప్లస్ పింక్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్నారు. వచ్చేసి మంగళమూర్తి గణేశుడు అంట. మంచిగా నీట్గా కూర్చొని ఉండు. అసలు ఎంత యూనిక్ చూడండి, ఐస్ చూడండి, అట్రాక్షన్. అబ్బా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎంత అన్న ప్రైస్ వచ్చేసి 24,000 పడుతుంది. మనం మాట్లాడితే నెగోషియబుల్ అయితే అవుతుంది. సో మనం వచ్చి ఇక్కడ ఒకసారి అయితే మాట్లాడి రేట్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఒకసారి క్లోజ్ యాంగిల్ కూడా చూపిస్తాను చూసుకోండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చింది గైస్. ఆల్మోస్ట్ ధూల్పేట్లో కూడా ఇట్లనే ఉండే కలెక్షన్. గైస్ ఇది వచ్చేసి శుభ్లా గణేశుడు అంట. సో మంచిగా ఆరామ్సే కూర్చొని ఉండు. దీని కూడా ప్రైస్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్లో మీకు అయితే పైన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చూసుకోండి ఒకసారి. శుభ్లాగ్ అంట. తొండం అయితే చాలా మంచిగా ఇచ్చింది, నీట్గా ఉన్నది. చలో బాయ్. ఇది వచ్చేసి 56,000 పడుతుంది. ఎన్ని ఫీట్స్ అనేది 8.5 ఫీట్స్ ఉంది. 56,000 ఒకసారి చూసుకోండి. ఇది వచ్చేసి దత్తాత్రేయ గణేశుడు. సో మంచిగా పులి మీద అయితే, పులి చర్మం మీద అయితే కూర్చొని అవునా. ఇది లేటెస్ట్ మోడల్ అంట. బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకోండి, చాలా నీట్గా ఉంది. దత్తాత్రేయ స్వామి అయితే వెనకాల ఉన్నాడు మనకి. ఇది ఎంత అనేది 50,000 అయితే మనకు పడుతుంది. మనం మాట్లాడితే అయితే నెగోషియబుల్ అయిపోతుంది. చాలా నీట్ ఉంది వర్క్ అయితే. అందర్ ఫేవరెట్ ద గుడ్ సైడ్ గణేశుడు అయితే మనం చూసేద్దాం ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 8 ఫీట్ అన్న 7 ఫీటా 7.5 ఫీట్ ఉంది. ఆల్మోస్ట్ 35,000 అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉన్నది. సో మాట్లాడితే అయితే డిస్కౌంట్ అయిపోతుంది మనకి. వచ్చేసి ఈ ఇయర్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది అయోధ్య గణేశుడు. ఇది ప్రైస్ 16. సో ఇదైతే చాలా రీజనబుల్ అనిపిస్తుంది. 16,000 అంట. కొంచెం మాట్లాడితే అయితే మీకు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయితే అయిపోతుంది. ఒకసారి చూసుకోండి వర్క్. ఇది కూడా అయోధ్య గణేశుడు. సో సైడ్కి అయితే మనకు గద కనిపించేస్తుంది. సైడ్కి అయితే రాముడు కూడా ఉన్నాడు. ఇది వచ్చేసి పగడి కొంచెం డిఫరెంట్ ఉంది, ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చినారు. ఇది ఒక్కసారి చూసుకోండి. ఇది ఎంత అన్న ప్రైస్
ఇది కూడా లేటెస్ట్ మోడల్ 36,000 అంట. చాలా నీట్గా ఉంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తుంది. మాట్లాడితే ఇంకా మనకైతే డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వచ్చేసండి ఇక్కడికి. అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. గాయస్ ఇది వచ్చేసి లాల్బాగ్ గణేశుడు, మంచిగా కూర్చొని నీట్గా అయితే ఉన్నాడు గణిబాయ్. ఈ గణేశుడు వచ్చేసి 36,000లో అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి విత్ బ్యాక్గ్రౌండ్. ఆల్మోస్ట్ 7.5 feet అయితే ఉంది గణేశుడు. ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్లో అయితే కనిపించేస్తుంది. ప్రైస్ ఎంత అనేది ఇది వచ్చేసి 40,000 పడుతుంది. ఇది వచ్చేసి మనకైతే ముంబైలో కనిపిస్తాయి ఇట్లాంటి స్టైల్, కొంచెం డిఫరెంట్ ఉంది. మనకైతే ఆవు మీద అయితే కూర్చొని ఒకసారి చూసుకోండి. ఎంత అనేది ఇది వచ్చేసి 80,000 అయితే పడుతుంది. ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు అయితే తొందరగా వచ్చి మీ ఆర్డర్స్ అయితే ఏదైతే ఉంటుందో బుక్ చేసుకోండి. సో ఇదేం గణేశుడు అన్న? కాళీమాత అన్న బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి కాళీమాత ఉంది. లాయన్ వచ్చేసి కండువా కూడా ఉంది మనకి, పంచతోటి వైట్ పంచతోటి అయితే వచ్చేసింది. ఇదెంత అన్న? ఇది వచ్చేసి 35,000 అంట గాయస్. చూసుకోండి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఎన్ని ఫీట్ అనేది ఉంటుంది? 5 feet దాకా అయితే ఉంటుంది ఆల్మోస్ట్. 7 చూసుకొని. ఇది వచ్చేసి ముంబై స్టైల్ గణేశుడు. ఆల్మోస్ట్ అట్ సైడ్ అన్ని నించొని ఉంటాయి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది మనకి. వెంకటేశ్వర స్వామి మీద అయితే బుట్టు వచ్చేసింది పైన. ఆల్రెడీ బుకింగ్ అయిపోయి ఉంటుంది. ఇది వచ్చేసి శివుడిది అవుతుంది గణేశుడు. మంచిగా కూర్చొని ఉన్నాడు. చాలా అగ్రెసివ్ కూడా ఉంది లుక్ అయితే. ఒకసారి చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మనకి ఇది ఏమంటారు ఆ మూవీ ఉందిగా, ఇది ఏ మూవీ? అరే ఏ మూవీ రా ఇది? ఇది కాంతారా మూవీ. సో చాలా ట్రెండింగ్లో ఉన్నది గణేశుడు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకోండి ఒకసారి. చాలా అంటే చాలా అగ్రెసివ్ ఉన్నది. చూడండి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా అగ్రెసివ్ ఉన్నది. ఇవంతా మొత్తం పంచగట్టి చాలా డిఫరెంట్ ఉన్నది. ప్యాటర్న్ కూడా ఒక్కసారి చూసుకోండి. ఆల్మోస్ట్ ఇది 5 feet వరకు వస్తుందంట బ్యాక్గ్రౌండ్ వర్క్ తోటి. డ్రెస్ స్టేషన్ కాలే నీట్గా కనబడుతుంది కదా. 28,000 అయితే మనకు పడుతుంది. ప్రైస్ మాట్లాడితే మాత్రం నెగిషియబుల్ అయిపోతుంది. మనం గట్టిగా వస్తే గాయస్ చెప్తాలే మన రేట్లో వచ్చేస్తుంది. గాయస్ ఇది చూసుకోండి. ఎల్లో కలర్ పంచతోటి అయితే మనకు కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి కొంచెం కృష్ణుడు గణేశుడు ఉంది. నాకు తెలిసి ఆ చేతిలో అయితే మనకు అది పెట్టేస్తారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకో దగుడు సెట్ అయితే వచ్చేసాడు. మంచిగా పీఠమే కూర్చొని కాదు బంద్ అవసరం కనబడుతుంది చూడు. ఇది మదన్ బాయ్కి అయితే 15,000 లోపల వస్తాయి బుక్ చేసుకుంటాడంట. చూసుకోండి మంచిగా వెంకటేశ్వర స్వామి అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది. పైన చూసుకోండి మొత్తం వెంకటేశ్వర స్వామి మీద ఉంది. చెవులు కూడా అంతా బస్సు ఇట్లా బందోబస్తుగా నడుతుంది గణేశుడు అయితే. ఒకసారి చూసుకోండి. 40,000 అయితే ఆస్కింగ్ ఉన్నది. వచ్చేసి కథక్ గణేశుడు అంట. బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఒకసారి చూసుకోండి. ఇది వచ్చేసి ఆస్కింగ్ 48,000 చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్? 10 feet ఉంటుందా? ఆల్మోస్ట్ అయితే 10 feet ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఎంత పడుతుంది? ఇది ఇంకా మనకు అవైలబుల్ ఉందా? ఓకే డన్. ఇది కూడా ఉందంట గాయస్. దగుడు సెట్ అయితే మనం వచ్చేసింది. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఆల్మోస్ట్ ఇది కూడా 8 to 10 feet అవుతుంది. సో గాయస్ ఇది వచ్చేసి మనకైతే కృష్ణుడు గణేశుడు అయితే ఇక్కడ ఉన్నది. ఇది లాస్ట్ ఇయర్ ప్యాటర్న్, కాకపోతే ఎవ్రీ ఇయర్ అయితే ట్రెండింగ్లో నడుస్తుంది మనకి. ఒకసారి చూసుకోండి. ఆల్మోస్ట్ 70 నుంచి 80,000 వరకు అయితే ఆస్కింగ్ అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడినారంటే మీకు అయితే బెస్ట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. మన ఛానల్ పేరు అయితే ఒకసారి చెప్తే ఏమన్నా చేస్తారా లేదా? డిస్కౌంట్ ఇస్తావా లేదా? ఎలా బాయ్. నీ పేరు? భరత్. అన్న పేరు చెప్పేసి ఇక్కడికి వచ్చి అడుగురి, అన్న చూసేసుకుంటాడు మొత్తం ఏమన్నా. గాయస్ ఇది కూడా చూసుకోండి. కృష్ణుడు గణేశుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇది ఉంది. కాకపోతే దానిపోతే అయితే ఈ గణేశుడు అయితే రాదు. ఇందాక బ్యాక్ సైడ్ చూపెట్టినాక అదే వచ్చేస్తుంది మనకి. సో ఇది కూడా సెటప్ మంచిగా ఉందని చూపిస్తున్నా. కొంచెం న్యాచురల్ గా కనబడుతుంది. ఇది వచ్చేసి శివాజీ మహారాజ్. చలో జయ బోలో శివాజీ మహారాజ్ కి జై. ఇది వచ్చేసి 15,000 అయితే పడుతుంది మనకి. 4 feet అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే 7,000 అయితే పడుతుంది. 3 feet అయితే ఉంది అది మన గణేశుడు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి నంది కనిపించేస్తుంది. ఒకసారి చూసుకోండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. సో పక్కనే చూసుకుంటే చిన్నది అయితే దగుడ్ సెట్ కూడా ఉన్నది మనకి. ఇది కూడా ఆల్మోస్ట్ 3 feet ఉంది. సో 7-8,000 మేబీ ఉండొచ్చు. ఇది వచ్చేసి రామున్ గణేశుడు. నాకు తెలిసి 4 feet అయితే ఉన్నది. ఆస్కింగ్ అయితే ఉన్నది బాగానే చెప్తారు రేట్ అయితే. ఇది కొంచెం మాట్లాడితే డిస్కౌంట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మంగళమూర్తి గణేశుడు అంట. సో ఆస్కింగ్ వచ్చేసి 12,000 అయితే చెప్తున్నారు. 4 feet వరకు ఉంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది.
సో ఇది వచ్చేసి అష్ట వినాయకుడు అంట. ఇది ఎన్ని ఫీట్ అన్నా? 4 ఫీటా 5 ఫీటా? ఐస్కి అయితే చూసుకొని వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. కాకపోతే అన్న వాళ్ళు జర మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి అడిగితే డిస్కౌంట్ అయితే చేపియోరి, చేయకపోతే కొట్లాట పెట్టుకోరి. ఏమంటాను? మంగళమూర్తి గణేశుడు చాలా అంటే చాలా క్యూట్ ఉండు గనిబాయ్. వచ్చేసి బావురాయి ఆర్ట్స్ పక్కన అయితే కొంచెం ముందటికి వస్తే మనకి ఇక్కడ కూడా గణేశులు ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్ అయితే చాలా నీట్గా ఉన్నది. ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. సో మీరు కావాలంటే అడ్రస్ అయితే చూసుకోండి. ఇక్కడ ముందు వచ్చేసి బావురాయి ఆర్ట్స్ ఉంటుంది, దాని ముందు నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ అన్నీ. సో గాయ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు డింగు డాగ్స్. చలో, థ్యాంక్ యూ, మరి ఉంటాం.